వాళ్ళిద్దరూ ఒకే పార్టీ ఎంపీ ఎమ్మెల్యే. కానీ వీళ్లతో పోల్చితే పాము ముంగిసలే జరనయం. అంతలా ఇద్దరి మధ్య వైరం భగ్గుమంటుంది. మాటల యుద్ధంతో ఆరోపణలతో శృతి మించారు. మొత్తం పార్టీని ఇరుకున పెట్టేలా తయారయ్యారు. దీంతో కన్నెర చేసిన హైకమాండ్ క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపింది. గట్టిగానే క్లాస్ పీకింది. అయితే ఈ విషయం ఇక్కడతో అయిపోలేదట. అధినేత విదేశాల నుంచి వచ్చాక అస్సలు మ్యాటర్ ఉంటుందట. పార్టీ లైన్ క్రాస్ చేసినందుకు సస్పెండ్ వేటు వేసిన ఆశ్చర్యం పోనవసరం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఎవరా నేతలు, ఏంటా పంచాయతీ? క్రమశిక్షణ కమిటీకి చేరిన కొలికపూడి చిన్ని పంచాయతీ. పార్టీ కార్యాలయంలో ఇద్దరి వాదనలు విన్న కమిటీ. కొలికపూడికి క్రమశిక్షణ కమిటీ అక్షింతలు వేసిందా? ఫారెన్ టూర్ తర్వాత అధినేత చంద్రబాబు ఏం తేల్చనున్నారు? వార్నింగ్లతో వదిలేస్తారా లేక యాక్షన్ ఉంటుందా? అసలు కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని వివాదం ఏంటి? అధికార టీడీపీలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. విభేదాలు ముదిరి పాకాన పడి చివరికి బహిరంగ విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం పార్టీలో అలజడి రేపుతోంది. టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెప్తుంటారు చంద్రబాబు. అలాంటి పార్టీలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధాన్ని సీరియస్గా తీసుకున్న అధినేత క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపారు. పార్టీ లైన్ దాటితే క్షమించేది లేదని, ఇందులో ఎవరిది తప్పో తేల్చి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అధినేత సూచనతో క్రమశిక్షణ కమిటీ ఇద్దరు అభిప్రాయాలను తెలుసుకుంది. తదుపరి చర్యలేంటి, అధినేత నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వివాదాస్పద ఎమ్మెల్యేగా మారారు కొలికపూడి. ఇప్పుడు చిన్నితో వైరం మరింత కాకరేపుతోంది. కేసినేని చిన్ని తనకు టికెట్ ఇప్పిస్తానని 5 కోట్లు తీసుకున్నారని కొలికపూడి బహిరంగంగా ఆరోపించారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్న కొలికపూడి తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ల నుంచే తిరువూరు టీడీపీ నేతలకు కొలికపూడికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ వివాదాలపై పలుమార్లు ఆయన టీడీపీ అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తదుపరి టీడీపీలోకి వచ్చిన పల్లెపాటి శ్రీను అనే నేతకు తిరువూరు పట్టణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకు అన్యాయం జరుగుతోందని వారం కిందట జీకొత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికపూడి వద్ద చెప్పారు. దీంతో ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్, ఎంపీ అనుచరుడు సూరపనేని రాజా పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారు. తాను సూచించిన వారికి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు. తిరువూరులో ఇసుక, గ్రావెల్ అక్రమాలకు పాల్పడుతున్నారు అని కొలికపూడి ఆ సమావేశంలో టీడీపీ తిరువూరు పరిశీలకుడు సుఖవాసి రాజా సమక్షంలోనే ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తాజా వివాదం మొదలైంది. తిరువూరు పర్యటనలో ఎంపీ చిన్ని కొలికపూడిపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన తన సోదరుడు కేసినేని నాని ఫోటో పెట్టుకుని తిరిగే వాళ్లకు పదవులు ఇమ్మంటే ఎందుకిస్తా అని కొలికపూడిని ఉద్దేశించి చిన్ని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, ఎంపీ కేసినేని చిన్ని సహకారం వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, వారు దైవంతో సమానమని చెప్పే కొలికపూడికి తాను ఇప్పుడు దెయ్యంగా ఎందుకు కనిపిస్తున్నానో సమాధానం చెప్పాలని ఎంపీ ప్రశ్నించారు. పార్టీ పదవులు ఎవరూ అమ్ముకోవటం లేదని, విమర్శలు చేసేవాళ్లు సాక్ష్యాలు చూపించాలన్నారు. ఎంపీ ఆరోపణలకు కౌంటర్గా ఎమ్మెల్యే కొలికపూడి చిన్నిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం కేసినేని చిన్నికి డబ్బులు ఇచ్చానంటూ కొలికపూడి బ్యాంక్ స్టేట్మెంట్లు విడుదల చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని 5 కోట్లు అడిగారని, 3 దఫాల్లో 60 లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ చేశానని, మరో 50 లక్షలు చిన్ని పిఏ తీసుకువెళ్లాడని కొలికపూడి ఆరోపించారు. తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదని వాట్సాప్ స్టేటస్లో రాశారు. అలాగే ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదని వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేసినేని చిన్ని వివాదం రచ్చకెక్కిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ నెల 24వ తేదీన వారిద్దరితో పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు ఆదేశాలతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తానే వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారట చంద్రబాబు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. మంగళవారం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొలికపూడికి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఏ ఆధారాలతో చిన్నిపై ఆరోపణలు చేశారు? మీ దగ్గర సాక్ష్యాలున్నాయా లేక ఊహాగానాలా అని స్పష్టంగా అడిగిందట. మొత్తానికి కొలికపూడి, కేసినేని చిన్నీల విచారణతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఇన్వెస్టిగేషన్ సెంటర్గా మారిందట. 3.5 గంటల పాటు కొలికపూడిని ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. సాయంత్రం కేసినేని చిన్ని వంతైంది. కేసినేని చిన్ని తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ వివరణ ఇచ్చారు.
ఇసుక, మద్యం వ్యాపారాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కమిటీ సభ్యులు సీరియస్గా ఉన్నారని సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే గ్రూపు రాజకీయాలు సహించమని స్పష్టం చేసిందట కమిటీ. విచారణ ముగిసిన తర్వాత బయటికి వచ్చిన కేసినేని చిన్ని మాత్రం సైలెంట్గా అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని ఒక్క లైన్తో మ్యాటర్ క్లోజ్ చేసి వెళ్లిపోయారు. ఇక తిరువూరు, విజయవాడ తర్వాత నెల్లూరు జిల్లా కావలి పరిణామాలు కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కూడా కమిటీ పిలిపించింది. స్థానిక నేతల ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిగింది. సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసిన వెంటనే క్రమశిక్షణ కమిటీ తుది నివేదిక సమర్పించనుంది. ఈసారి రాజీ కాదని క్రమశిక్షణే ఫైనల్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయకపోతే నేరుగా చర్యలు తప్పవని స్పష్టమైన సిగ్నల్ వెళ్లింది. మొత్తానికి కొలికపూడి, చిన్ని పంచాయతీకి పరిష్కారం వస్తుందా లేక పార్టీకి మరో తలనొప్పి అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.